ఇప్పుడు రోడ్డు మీద కనిపించినప్పుడు నవ్విన ప్రతి వాళ్ళు ఫ్రెండ్సేనా? సో ఎవరిని ఫ్రెండ్స్ అనగలం, ఎవరిని మనం ఫ్రెండ్ అని చెప్పగలం? మనతో మంచిగా ఉండటం అంటే నోట్స్ రాసి పెట్టేవాళ్ళు, నీ బ్యాగ్ మోసుకొచ్చేవాళ్ళు, మంచిగా నీకు స్నాక్స్ తెచ్చిచ్చేవాళ్ళు. సో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం మనం, దాన్ని పాలు కడిగి శుభ్రంగా పాలు బెల్లం అన్నీ వేసి ఉడకబెడితే ఏమవుతుంది? పాయసం అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు బియ్యం దేంతో ఫ్రెండ్షిప్ చేసింది? బెల్లంతో పాలతోటి ఫ్రెండ్షిప్ చేసింది, మంచి పాయసం అయింది. దీస్ 3 ఫ్రెండ్స్ ఆర్ యూస్ఫుల్ టు ద పీపుల్, రైట్? అదే బియ్యం కొంచెం అన్నం ఉడికిన తర్వాత చింతపండు తాలింపుతోటి ఫ్రెండ్షిప్ చేసింది, మంచిగా కలిసిపోయింది బాగా, ఉప్పు పసుపు వేసాక ఏమైంది? స్పైసీగా బాగానే ఉంది కదా, మళ్ళీ ఉపయోగపడింది కదా. ఇదే బియ్యం చికెన్తో కలిపి ఉడకబెట్టేస్తే మసాలాలన్నీ వేసి సో బిర్యానీ అనిపిస్తుంది. ఇప్పుడు బియ్యం మళ్ళీ ఇంకొక 3rd బ్యాచ్ ఫ్రెండ్స్ ఎవరితో కలిసింది? చికెనో మటన్తోనో లేదంటే మసాలాలతో కలిసిపోయింది, హ్యాపీగా బిర్యానీ అయిపోయింది. సో 3 ఫ్రెండ్షిప్లు మంచిగా కలిసింది అండ్ వాళ్ళు కలిసిపోయారు అండ్ నెక్స్ట్ థింగ్ పక్క వాళ్ళకి ఉపయోగపడ్డారు, కరెక్టేనా? మిగిలిన పబ్లిక్ కూడా ఉపయోగపడింది ఈ ఫ్రెండ్షిప్ క్వాలిటీస్, అంటే కలిసిన ఫ్రెండ్స్. అదే బియ్యంలో పసుపు కలిపి పక్కన పెడితే ఏమవుతాయి? అక్షింతలు అవుతాయి కదా. పూజ చేస్తాము, పెళ్లి చేసేటప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు, అందరికీ అక్షింతలు ఆశీర్వదించమని అందరి చేతులకి ఇస్తారు. దేవుడి గుళ్ళో మన నెత్తిన పూజారి గారు మన నెత్తిన అక్షింతలు వేస్తారు. అంటే అదొక హోలీ వర్క్, అంటే ఒక పవిత్రమైన గింజలుగా మిగిలిపోతున్నాయి. ఏంటి? బియ్యంలో పసుపు కలిపాక. సో ఇక్కడ కూడా పసుపు బియ్యం ఫ్రెండ్షిప్ ఆర్ యూస్ఫుల్ టు ద సొసైటీ, ఇజ్ ఇట్ ఆర్ నాట్? ఇప్పుడు బియ్యం అదే బియ్యమే ఎవరంటే బొగ్గు పొడి. ఆ బొగ్గులతోటి కనుక ఈ బియ్యం కలిస్తే అవి బియ్యం నల్లగా ఉంటాయి. అవి దేనికన్నా పనికొస్తాయా? బొగ్గుని తిడతారా ఎవరైనా? నువ్వెందుకు బియ్యంలో కలిసావని బొగ్గుని తిడతారా? బియ్యాన్నే తిడతారు, నువ్వెందుకు బొగ్గుతో కలిసావు అని. ఈ బియ్యం పాలతోటి బెల్లంతో ఫ్రెండ్షిప్ చేసి ఉడికినప్పుడు ఎవ్వరు బియ్యాన్ని అనలేదు, ఎందుకు కలిసావని. ఎందుకంటే చక్కగా పాయసమైంది, ఉపయోగపడింది. అదే పులిహార అయినప్పుడు కూడా ఎవరు ఏమనలేదు, నువ్వెందుకు చింతపండుతో కలిసావని. కానీ అదే బియ్యం అక్షింత కలిసినప్పుడు కూడా ఏమనలేదు, పసుపుని ఏమనలేదు, బియ్యాన్ని ఏమనలేదు. కానీ ఆ బియ్యం బొగ్గులో కలిసినప్పుడు మాత్రం అయ్యో ఎందుకు వాడితో చేరావు అని అంటారు అన్నరా? అవునా? అంటే మంచిగా ఉపయోగపడే బియ్యం కాస్త బొగ్గుతో కలిసిపోయి అవి నెగిటివ్ ఎనర్జీని తెచ్చే గింజలుగా మిగిలిపోతాయి, గుర్తుపెట్టుకోండి.